నీ వ్యవహారం, నువ్వు ఏడవై గుడిసెలలో దూరుకుంటే నీ పెళ్ళాం వచ్చి నిన్ను చెప్పుతో కొట్టిందో వివరాలు ఉన్నాయి. నువ్వు కావాలంటే చర్చ పెట్టు, నేను చెప్తా. మూడోది, నీ కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు. బోసిడీకే రా నా ఊరికి. నేను ఎక్కడ సంపాదించినావు? మా తాతలు ముత్తాతలు 2000 ఎకరాల భూస్వాములు. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. నిజ నిర్ధారణ కమిటీ అయ్యి నీ తాతలు నీ ముత్తాతలు ఏం బీకినరో ఏం పొడిచినరో, నా తాతలు నా ముత్తాతలు నా తండ్రి ఏం చేసినరో ఒక్కసారి మా గ్రామానికి వెళ్తే, కొండారెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలము, అచ్చంపేట నియోజకవర్గం నా ఊరు. నిజ నిర్ధారణ కమిటీ అయ్యి యనుమల నరసింహారెడ్డి, యనుమల కిష్టారెడ్డి, యనుమల పెద్దారెడ్డి, మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. మేము భూస్వాములుగా బతికినాను. నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చాను. బోసిడీకే నీలాక కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా. నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంక నాకు. కానీ నీకు ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పక్కన 2-3 పిచ్చకుంట్లను పెట్టుకొని ఆ పిచ్చకుంట్ల నాయళ్ళ ముందల నరే ఒరే అని మైకుల ముందర మాట్లాడిపోతే కాదురా. నీ ఊరికి రమ్మంటావు, ఆవంచకు వస్తా, జడ్చర్ల చౌరస్తకు రావాలన్నా వస్తా. బోసిడీకే నువ్వు రా. నీ బతికేందో, నీ వ్యవహారం ఏందో నేను చెప్తారా నీకు. నన్ను రా అంటావురా. నీ అమ్మ నీదో బతుకు, నువ్వు మనిషివి, నీ సిగ్గులేని బతుకు. 2004లో 63,000 ఓట్లతో గెలిచిన సన్నాసినాయలు 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అంటే 43,000 ఓట్లు తక్కువ వచ్చి 20,000 ఓట్లే పడ్డాయిరా. సిగ్గు తప్పినోడా నీకు? నీ జాతకం, నీ బతుకు ఒకసారి తెరిచి చూసుకోరా నువ్వు. లేకపోతే నీ డ్రైవర్ని, గన్మెన్లను అడుగు, నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో తెలుస్తుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడు లక్ష్మారెడ్డి. మర్యాదగా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలనో నాకు తెలుసు. ఒకవేళ తిట్ల పోటీ పెట్టుకుందామా చెప్పు, పెట్టు. నీళ్లు లేని బాయ్ చూడు, మాట్లాడదాం. ఎవడా బాయిలో దూకి చేస్తాడో అప్పుడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.